ఆ తల్లి పొంగిపోయింది. ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట. ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు. రా పిల్ల, నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలి, చాలాసేపు ఉండిపోయావు, అన్నం తిందువు కాని అని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు, భోజనం చేసి నీ చీకటి పడిపోయింది. ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు! అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు. ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు, పంట పొలానికి వచ్చాడు, నన్ను ఆయన స్తోత్రం చేశాడు. నిన్ను నేను పొందుతాను అని అడిగాడు. ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు. కనీసం కాబోయే భర్త అని తెలిసి నేను పాదాలకు నమస్కారం చెయ్యలేదు. బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు. నా వల్ల ఎంత అపచారం జరిగింది. ఉంటాడో వెళ్ళిపోతాడో. ఏమి పద్యరచన చేశారండి అవన్నీ. కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట. చెలికెత్తె వచ్చి చూసింది. ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? బెంగ పెట్టుకోక ఉత్తరం